హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా. నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, మీకు కూడా తెలుసు కదా. అయితే ఇట్లానే ఫోన్లో నాకు ఈ నెంబర్ నుంచి నేను కాన్సిగెంట్లో హెచ్ఆర్ని మాట్లాడుతున్నా అనేసి నా డీటెయిల్స్ అడిగింది, నా పర్సనల్ డీటెయిల్స్ అడిగింది, ఇంకా ల్యాప్టాప్ ఫోన్ అవన్నీ ఉన్నాయా అనేసి అడిగింది. లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, లైక్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం అది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసింది. లాస్ట్కి నేను ఏం అడిగినా, ఓకే లెట్ మీ గివ్ ఎగ్జాక్ట్ క్లారిటీ దట్ యూ విల్ టేక్ ఎనీ అమౌంట్ ఫర్ దట్ జాబ్ అని అడిగిన. అయితే ఎస్ అన్నది. సో నేను ఓకే అని జస్ట్ ఈ ఎమోజీ పెట్టినందుకు ఎలా తిడుతున్నారు చూడండి. మనకు అక్కడనే అర్థమైపోతుంది ఇట్ ఈస్ ఎ ఫేక్ నెంబర్ అని. సో ఎక్కడైతే మనకి జాబ్ గురించి రిలేటెడ్ గా మనీ పే చేయమని అడుగుతారో అది రియల్ జాబ్ కాదు, ఇట్స్ ఎ ఫేక్ జాబ్. అట్లా నేను చాలా ట్రస్ట్ చేసి నేను మోసపోయినా. లైక్ ఎంత అంటే 50,000 పైన వరకు నేను ట్రస్ట్ చేసిన. మేబీ ఇది రియల్ ఏమో మేబీ ఐ విల్ గెట్ ఏమో అని. సో నేను ట్రస్ట్ చేసిన కాబట్టి మీకు చెప్తున్నా, ఇట్స్ ఎ ఫేక్ జాబ్. ఇట్లాంటివి ఏమి నమ్మకండి. ఎవరైతే మనకి మనీ అడుగుతారో బిఫోర్ ఎంటరింగ్ ద జాబ్ అది ఫేక్ అని అర్థం. ఆ మనీ లేకనే కదా మనం జాబ్ కోసం ట్రై చేసేది. వాడికి మనీ ఇస్తే మనకెందుకు జాబ్? గానే నేను నెక్స్ట్ మెసేజ్ టైప్ చేద్దాం అనే లోపే వెంటనే వాళ్ళు టెక్స్ట్ చేసిన మెసేజెస్ అన్ని డిలీట్ చేసేసుకుంటే వెళ్ళిపోయినారు. ఆమె ఐడి కార్డ్ పెట్టింది నాకు, లైక్ ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్స్ పెట్టింది, ఎవరైతే అమౌంట్ శాలరీ క్రెడిట్ చేసిందో అవన్నీ పెట్టింది. నేను ఎప్పుడైతే చూద్దామనే లోపు అన్ని డిలీట్ చేసేసింది. ఇప్పుడు నా దగ్గర ఓన్లీ నేను టైప్ చేసిన డేటానే ఉంది. ఎనీవే మీకైతే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చిన నేను అనుకుంటున్నా. ఎక్కడైతే జాబ్ కోసం మనీ అడుగుతారో అయితే ఫేక్ జాబ్, దానిపైన ఫోకస్ చేయకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.